అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత తరం అయిపోయింది. డైరీ సంకల పట్టుకొని సెక్రటేరియట్ లో పైరవి చేసేది వాళ్ళు వెళ్ళిపోయారు, రిటైర్ అయిపోయారు. వాళ్ళందరూ పోయి తెలంగాణ ద్రోవుల పంచన ప్రగతి భవన్ గడిల బానిసలుగా అయిన రోజే తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. టీచర్లందరూ ఏ సంఘాల్లో ఉన్నా నిర్ణయం తీసుకున్నారు. బిడ్డ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు కాబట్టి ఆ గడిని బద్దలు కొడతాం, ఈ ప్రభుత్వాన్ని బద్దలు కొడతాం, మళ్ళీ మా ప్రభుత్వాన్ని, మా మాట విని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు మీ ముందు మైక్ తీసుకొని నేను మాట్లాడుతున్నా. మీ అందరి రిప్రజెంటేషన్ గా ఇక్కడ ఉన్న నాయకులు సెక్రటేరియట్ లో పోయి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి మాట్లాడి మీ సమస్యలు, వాళ్ళ సమస్యలు, ప్రజల సమస్యలు చెప్పుకోగలుగుతున్నాం. మార్పు వచ్చింది తెలంగాణలో. ప్రజలు మారి ఓటేసిండ్రు, ఉద్యోగస్తులు మార్పు కోరి ఓటేసిండ్రు. ఈ రోజు టీచర్లందరూ కూడా మార్పు కోరి వారికి సహకరించిండ్రు. ఆ మార్పుకు అనుగుణంగానే మొన్న జరిగిన బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ పారదర్శకంగా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరి పైరవీలు లేకుండా, ఎవరికి ఏది సీనియారిటీ ప్రకారం వస్తుందో, అవసరం ప్రకారం వస్తుందో అవన్నీ కూడా చేసింది. మా అధికారాలను వదులుకున్నాం. ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ప్రెషర్లు, వాళ్ళ ఇంట్లో మనుషులే, అక్క పిల్లలు, తమ్ముని పిల్లలు అందరు టీచర్లే కదా. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మనం అందరం. ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో డజన్ మంది టీచర్లు ఉంటాం. ఇక మరి అక్కలకు ట్రాన్స్ఫర్ చేయకుండా తెప్పి కొడుతా ఉంటారా? పీకినాం తీరు ఎమ్మెల్యే అయినాక ఏం చేసినాం అంట. మేనమామలు, బావమరుదులు అయితే ఇక వాళ్ళ లొల్లి వేరుంటది. ఇక మా బావ ఇంత పొడుగు అనుకుంటే ఈ టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటారు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టినాం. ఎందుకంటే ప్రజలు మార్పు కోరేరు, పారదర్శకమైన పాలన ఇయ్యాలి, భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలన అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లోనే మేమందరం కూడా నడిచినాం. మాకు వారు చెప్పిండ్రు, టీచర్ల పంచాయతీలో మీరు పోకండి, మంచి అధికారులను ఇస్తున్నాము, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నాము, నాయకులు వచ్చి ఏదైనా రిప్రజెంట్ చేస్తే వాళ్ళని కలుస్తున్నాము, వాళ్ళు చెప్పే బాధలలో సహేతుకత ఎంత ఉంది, ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, కోర్టు కేసుల పరంగా ఎటువంటి వెసులుబాటు ఉంది లేదు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి చాలా శుతిమెత్తగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఆచరించారు. గతంలో మంత్రులకి సిఫార్సు చేస్తూ ఉండే, ముఖ్యమంత్రి ఆఫీస్ ఇంత పెద్దది కాగితాలు పంపిస్తుండే, కానీ ఇప్పుడు ఏమీ జరగవు, ఎక్కడ కూడా జరగదు. ప్రజాపాలన వచ్చింది. ఒక్కటి మీకు చెప్తా ఉన్నా, దయచేసి అర్థం చేసుకోండి. పాలేంది, నీళ్ళేంది, పాలు నీళ్లు, నీళ్ళెవరు, పాలెవరు తెల్లమైంది తెలంగాణ సమాజంలో. ఈ రోజు తెలంగాణను భ్రష్టు పట్టించిన వాళ్ళు, తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణ అనే స్వప్నాన్ని నామరూపం లేకుండా తుడిచిపెట్టేసిన వాళ్ళు మళ్ళీ ఈ రోజు సన్నాయి నొప్పులు నొప్పుకుంటా పిచ్చి ప్రలాపాలు, పిచ్చి కూతలు చూస్తా ఉన్నారు. కుక్క పిచ్చి పడితే మొరకుండా రోడ్ల మీద తిరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కొంతమంది నాయకులది, కొంతమంది రాజకీయ పార్టీలవి. వారు చేసిన ద్రోహం, వారు చేసిన తప్పులను ఒక్కొక్కటి విప్పుకుంటా చాలా జాగ్రత్తగా, బాధ్యతగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందన్న విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అన్ని వేదికలను కూడా మన భావ వ్యాప్తికి ఉపయోగించుకున్నామో, ఇంత విధ్వంసం జరిగిన తర్వాత క్లీన్ చేసే కార్యక్రమం చేస్తున్నందుకు ఇవన్నీ కూడా మళ్ళీ మనం తెలుసుకొని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం. ఒక్కటైతే మీరందరూ గుర్తుంచుకోండి, తెలంగాణలో విద్యకు సువర్ణ అధ్యాయం మొదలైంది. అది కేవలం పిల్లల కోసమే కాదు, ఉపాధ్యాయుల పట్ల కూడా సువర్ణ అధ్యాయం. సరే, ఒక 10 కిలోమీటర్లు మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుండొచ్చు కొంతమంది అవకాశం లేక, కానీ మీ స్కూల్లో మౌలిక వసతుల కల్పన ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మరి ప్రభుత్వాలకు బుద్ధి లేదా? బంగారు తెలంగాణ అంటే మన టీచర్లకు, పిల్లలకు భవిష్యత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, ఏం బంగారు తెలంగాణ చేస్తారు? అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూళ్ళు మొదలు కాకంటే ముందే 18,000 స్కూళ్లలో మౌలిక వసతులు
కల్పనకు 630 కోట్ల రూపాయలు ఇచ్చి మామూలు విషయం కాలిది. భవిష్యత్తులో టాయిలెట్స్ లేని స్కూల్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేని స్కూల్ ఉండదు, ఎలక్ట్రిక్ సప్లై లేని స్కూల్ ఉండదు. మీ అందరికీ ఒక సెక్యూర్ వాతావరణంలో స్వీపర్లు, అటెండర్లు, స్కావెంజర్లు త్వరలోనే సమకూర్చుకుంటాం. మీ దృష్టి అంతా పిల్లల పాఠాలను చెప్పే దాని మీద ఉండాలి తప్ప మిగతా వాటి మీద ఉండకూడదన్న సంకల్పమే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మా అందరినీ కూడా అదే పాట. విప్లవం వస్తా ఉంది, డిజిటల్ ఎడ్యుకేషన్ వస్తా ఉంది. ఈ రోజు మనందరం కూడా దానికి తయారుగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది టీచర్లు మాకు ఎందుకులే అనుకుంటుండొచ్చు, కానీ ఇప్పుడు దాదాపుగా 15,000 స్కూళ్లలో డిజిటల్ ప్యానల్స్ ఉన్నాయి. వాటి మీదనే మీరు విద్యా బోధన చేయాలి. దానికోసం మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. 3-4 రోజుల ట్రైనింగ్ మీరు డిజిటల్ బోర్డులో తీసుకుంటే ఆ కంటెంట్ కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. మీరు చాలా సులువుగా పాఠాలు చెప్పగలుగుతారు పిల్లలకు. మీరు రివిజన్ కూడా ప్రతిరోజు చేయక్కర్లే. దృష్ట శ్రవణ విధానంతో మీరు బాగా పాఠాలు చెప్పి పిల్లలు అద్భుతమైన రీతిలో వాళ్ళు పరీక్షలు రాసి పాస్ అయి మీకు పేరు తెస్తారు, మీ స్కూల్ కి పేరు తెస్తారు. కాబట్టి దయచేసి టెక్నాలజీని మనము అందిపుచ్చుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.